స్వాతి హత్య కేసులో విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. ఎంత క్రూరంగా ఎంత దారుణంగా తన గర్భిణీ భార్యని హత్య చేశాడు మహేందర్ అంటే చాలా దారుణంగా. నేను ముందే చెప్తున్నాను, ఈ వార్త మిమ్మల్ని కొంత కలవరపాటు గురి చేయొచ్చు, కానీ తగు జాగ్రత్తలు తీసుకోమని ఆర్టీవీ హెచ్చరిస్తోంది. ఇప్పుడు నేను చెప్పబోయే వార్త కేవలం మీకు వార్త అందించడంలో మా ఉద్దేశం మాత్రమే. ఇక్కడ స్వాతిని హతమార్చిన తర్వాత ముందుగా అనుకున్న ప్రకారంగానే యాక్సెల్ బ్లేడ్ తీసుకొచ్చాడట భర్త మహేందర్. అంతా స్కెచ్ వేసుకున్నాడు. యాక్సెల్ బ్లేడ్తో ఆ గర్భిణీ మహిళని హతమార్చిన తర్వాత తల, కాళ్ళు, చేతులు వేరు చేసేసాడు. ఈ కాళ్ళు ఒక బ్యాగ్లో, అంటే కంప్లీట్గా డస్ట్బిన్ వేసేటువంటి ఆ డస్ట్బిన్ బ్యాగ్స్ ఉంటాయి నల్లని బ్యాగుల్లో, వాటిలో పెట్టేశాడు. సో చేతులని ఆ నల్లని కవర్లో పెట్టాడు, తలని కూడా నల్లని కవర్లో పెట్టేశాడు. ఇంటి మేడ పైన ఇటుకలు ఉన్నాయంట. ఆ ఇటుకలని తీసుకువచ్చి తలని తాడుతో కట్టాడు. తాడుతో ఆ ఇటుక కట్టేశాడు. దీంతో ఆ 2 కవర్లు పెట్టేసుకున్నాడు, బ్యాగ్ పట్టుకున్నాడు. ప్రతాప్ సింగారం దగ్గరికి వెళ్ళిపోయి ఈ బరువు ఎందుకు ఇక్కడ ఇటుక కట్టాల్సి వచ్చిందనంటే, అది ఒక్కసారి నీళ్ళలో పడిపోతే కిందికి ఆగిపోతుంది, పైకి తేలాడదిక. ఎంత ప్రయత్నించినా అది పైకి తేలాడదు, బికాజ్ వెయిట్ ఉంటుంది కాబట్టి. చాలా పక్కాగా స్కెచ్ వేసుకొని ఆ తలకి తాడును కట్టి ఇటుక కట్టేసి ప్రతాప్ సింగారం దగ్గర మూసీ నదిలో పడేశాడు.